మహేష్ కుమార్ గౌడ్‌ను వ్యతిరేకిస్తూ దాంట్లో ఒక కథనం వచ్చింది. సో, ఆ కథనం ఆధారంగా మనం చూసుకుంటే నాకు తెలిసి మహేష్ కుమార్ గౌడ్ అంటే టీపీసీసీ ప్లేస్‌లో ఒక కొత్త టీపీసీసీ రాబోతున్నాడు. ఆ టీపీసీసీ బాధ్యతలు కూడా రేవంత్ రెడ్డే చేపట్టనున్నాడు అని అన్నది ఈ స్టోరీ సారాంశం. ఎందుకు ఇప్పుడు టీపీసీసీ మీద ఎందుకు కన్నుబడ్డది అనంటే టీపీసీసీ ఎవరు ఉంటారో వాళ్ళే మేజర్‌గా పార్టీ క్రియాశీలమైనటువంటి అంశాలలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. రానున్న ఎన్నికలు అంటే ఆల్రెడీ 3 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకా 2 ఏళ్లే గడువు ఉన్నది. 2 ఏళ్లలో కూడా ఇప్పుడు ఈ సంవత్సరం కార్పొరేటర్ ఎన్నికలు ఉంటాయి, జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి. అదేవిధంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయి. ఈ సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరంలో వచ్చే సంవత్సరం మళ్ళీ ఎన్నికలే ఇక. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు వస్తాయి ఇక. అయిపోయింది. 5 ఏళ్ళు పూర్తయింది. 5 ఏళ్లలో మీరు చేసింది ఏంటి అంటే మీరు ఇల్లు గులగొట్టిర్రు, ఇల్లు పడగొట్టిర్రు, జనాలను ఆగం చేసిర్రు, జర్నలిస్టులను జైల్లో పెట్టిర్రు, అప్పుల పాలు చేసిర్రు. ఉన్నాయి అప్పులు ఆల్రెడీ అప్పులు 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 అని ఆ అప్పులను ఇంకా అప్పులు చేసుకుంటూ పోయారు.